గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం ఈ ఫస్ట్ 3 ఆర్టికల్స్ అనేవి మాట్లాడుకుంటాం. ఒకటి మయన్మార్ రెఫ్యూజీస్, యుఎన్హెచ్సిఆర్, పేజ్ నెంబర్ 8 నుంచి తీసుకున్నాను హిందీలో ఢిల్లీ ఎడిషన్లో. గరిల్లా అటాక్ ఆన్ మయన్మార్ మిలిటరీ హెలికాప్టర్, పేజ్ నెంబర్ 12 నుంచి తీసుకున్నాను. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఫీ, పేజ్ నెంబర్ 8 నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో మీకు ఫుల్ అనాలిసిస్ కావాలంటే, అంటే ఎక్స్ట్రా ఆర్టికల్స్ కూడా కావాలంటే, మీకు తెలుసు కదా నేను ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను. మీరు చక్కగా మన తాలూకా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఓన్లీ రికార్డెడే కావాలి సార్, నాకు లైవ్ యాక్సెస్ వద్దు, నాకు ఫుల్ లెంగ్త్ అనాలిసిస్ పీడిఎఫ్, దాంతోపాటు పిఐబి పీడిఎఫ్, దాంతోపాటు రోజు అయ్యేటటువంటి లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా రికార్డెడ్ వెర్షన్ కావాలి అంటే మీకు జస్ట్ 5,000 సింగిల్ పేమెంట్ చేస్తానంటే జస్ట్ 5,000 రూపాయలకే మీకు ఫుల్ హిందూ అనాలిసిస్ అన్నీ కలిపి రావడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్ కోర్సులో. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ చేస్తాను, దాంతోపాటు యోజన, కురుక్షేత్ర ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ కూడా మీకు చేయడం అనేది జరుగుతుంది. రిలవెంట్ పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్మోస్ట్ 70 to 80% క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో మీకు దేని మీద రావడం అనేది జరుగుతుందంటే కరెంట్ అఫైర్స్ మీద రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు మన మెయిన్స్లో కూడా జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 ఏవైతే ఉన్నాయి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ మీద బేస్ చేసి అడగడం అనేది జరుగుతుంది. సో హోలిస్టిక్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా అవసరం. నేను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటాను, మీకు తెలియకుండా రివిజన్ కూడా అయిపోతుంది. చక్కగా తీసుకోండి, నన్ను నమ్మండి. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా? ఏమనుకోవద్దు. సో ఇలా కొంత ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి ఇన్స్టిట్యూట్ హ్యాస్ టు సర్వైవ్. ఇన్స్టిట్యూట్ ఓన్లీ అడ్మిషన్స్ మీద సర్వైవ్ అవుతుందమ్మా, ఓకేనా? అందుకోసమని ఇది చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్, ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ ఒకసారి మన యూపీఎస్సీ కోర్సెస్ గురించి మాట్లాడదాం, తర్వాత హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మీన్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అని అర్థం. సో ఒక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కాదమ్మా, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏమీ తెలియదు, యూపీఎస్సీ గురించి మినిమం బేసిక్స్ లేవని అనుకుని ఫ్యాకల్టీ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మీకు క్లాసులు అనేవి జరగడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఏ డౌట్ ఉన్నా ఫ్యాకల్టీ మీకు అర్థమయ్యేంత వరకు ఓపిక్గా 100 సార్లు అయినా చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవరైనా యూపీఎస్సీ ఏం చేయొచ్చు అండ్ మీ ఎయిమ్ని సాకారం చేసుకోవడానికి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము సో దట్ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే మీకు అందుబాటులో మీకు గైడ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా మన ఇన్స్టిట్యూట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. కోచింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో ఒకసారి కోర్సుల తాలూకా వివరాలు చూద్దాం. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ నేను అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేయగలను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 40,000కే రావడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఓన్లీ రికార్డెడ్. నేను వర్కింగ్ ప్రొఫెషనల్ సార్, నాకు ఐ కాంట్ అకామిడేట్ టైం ఫర్ లైవ్ క్లాసెస్, సో నాకు రికార్డెడ్ సరిపోతుందంటే మీరు 40,000కే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వస్తుంది. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు 5,000కే రావడం అనేది జరుగుతుంది. మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో 40 to 50% వెయిటేజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందమ్మా. ట్రస్ట్ మీ ఆన్ దట్. ప్రిలిమ్స్లో 40 to 50% క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు మెయిన్స్లో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 మొత్తం మీకు ఇదే రావడం అండి. మీకు మొత్తం కరెంట్ అఫైర్సే ఉండడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీ 6,000 రూపీస్, మన ఇన్స్టిట్యూట్ యొక్క ఎస్ఎట్ఏ సురేష్ సార్. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎకానమీ రికార్డెడ్ హ్యాపీగా తీసుకోవచ్చు. చాలామంది కష్టం అనుకుంటారు, బట్ సార్ అరటిపండు వచ్చినట్టు చాలా చక్కగా నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ నేను సురేష్ సార్ కలిపి చెప్తాం, 5,000 రూపీస్ మాత్రమే. హిస్టరీ నేనే చెప్తాను, కథల రూపంలో చక్కగా కాన్సెప్ట్స్ అనే క్లారిటీ అనేది వస్తుంది. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇన్ని కలిపి మీకు హిస్టరీలో రావడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మండి, నీట్గా కథల్లా చెప్పడం అనేది జరుగుతుంది. హ్యాపీగా నేర్చుకుంటారు, ఎటువంటి స్ట్రెస్ అనేది లేకుండా. అర్థమైందా? హిస్టరీ బోర్ కొట్టకుండా చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి.
జాగ్రఫీ 5000 రూపీస్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5000 రూపీస్. జాగ్రఫీ పావని మేడం చెప్తారు, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ మన తాలూకు శ్యామ్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది మళ్ళీ నేనే చెప్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలామంది కష్టం అనుకుంటారు, బట్ వెరీ ఇంటరాక్టివ్ వేలో చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ద ఎసెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీరు పట్టుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ 3000, సైన్స్ అండ్ టెక్నాలజీ 3000, గవర్నెన్స్ 3000, సొసైటీ 3000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3000, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా 3000. గవర్నెన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చక్కగా ఇది అవ్వడం అనే వాల్యూ ఎడిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, నన్ను నమ్మండి. ఓకేనా? మీ నమ్మకం అయితే అసలు కాదు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నాకు లైవ్ ఇంటరాక్షన్ కూడా కావాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, నాకు టైం ఉంది, పర్లేదు లైవ్ క్లాస్ అటెండ్ అవుతాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 50,000 అవ్వడం అనేది జరుగుతుంది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఒకవేళ మే 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఇంకొక 5,000 మీకు తగ్గడం అనేది జరుగుతుంది. 45,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ కావాలి సార్, మీకు ఈవినింగ్ ప్రతిరోజు లైవ్ క్లాస్ అవుతుందని చెప్పుకున్నాం కదా, ఆ లైవ్ క్లాస్లో మీరు చక్కగా ఫ్యాకల్టీకి డౌట్స్ అడగచ్చు. 7,000 రూపాయలు మాత్రమే. ఎకానమీ అనేది 8,000 రూపీస్, పాలిటీ అనేది 7,000 రూపీస్, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాలంటే 5,000 పేజెస్ మీరు తీసుకోవచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు వస్తాయి. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది, మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి. దాంతోపాటు వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ మీతో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా, చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను సార్, సింగిల్ పేమెంట్ చేయలేను అనేవాళ్ళు చూడండి, వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. 60,000కే రావడం అనేది జరుగుతుంది. 60,000 కూడా 12 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టచ్చు. అదే మే 15 లోపల జాయిన్ అయ్యారనుకోండి, 5,000 తగ్గి 55,000 అంటే 11 ఇన్స్టాల్మెంట్లు మీరు కడితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ 10,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ వస్తుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా వస్తుంది. అర్థమైందా? సో 10,000 రూపీస్ మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకు 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. ఎకానమీ అనేది 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. హిస్టరీ లైవ్ క్లాసుల్లో అటెండ్ అవ్వాలి మన క్లాసులు అంటే చక్కగా జాయిన్ అవ్వండి, నేనే చెప్తాను, మీకు చాలా ఇది వాల్యూ ఎడిషన్ ఉండడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్, ఎకానమీ, హిస్టరీ అనేవి మస్ట్ అండి మన ఇన్స్టిట్యూట్లో, ఎసెట్. అర్థమైందా? మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే చెప్తున్నాను. హిస్టరీలో అయితే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, వరల్డ్, పోస్ట్ ఇండిపెండెన్స్, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇన్ని కలిపి మీకు జస్ట్ చాలా తక్కువ కాస్ట్కి యూపీఎస్సీ లెవెల్లో నేర్చుకుంటారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. జాయిన్ అవ్వాలి అంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా, మీ నమ్మకం అయితే అస్సలు ఉమ్మైతే కాదు. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. చూడండి అమ్మా, కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం చెప్తాం ప్రతిరోజు అంటే ఆలోచించండి మీకు ఎంత తక్కువ కాస్ట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందో. డైలీ అనాలిసిస్ ఆఫ్ ద హిందూ అనాలిసిస్, ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్ అండ్ ఎవ్రీడే హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అండ్ పిఐబి అనాలిసిస్, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, దాంతోపాటు యోజన, కురుక్షేత్ర అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, అది మీ అందరికీ తెలుసు. ప్రతిదీ విత్ పీడిఎఫ్ మీకు చక్కగా రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీ ప్రోగ్రెస్ అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. వీక్లీ రివిజన్ టెస్టులు కూడా మీకు జరగడం అనేది జరుగుతుంది. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్కి యాక్సెస్ అనేది లభిస్తుంది. టాపిక్ వైజ్ టెస్టులకి, గ్రాండ్ టెస్టులకి ఉపయోగించుకోండి. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ అనేది మన సురేష్ సారే చేస్తారు, అవి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది.
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి కూడా ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. 10,000 ప్లాన్లో మీకు రావడం అనేది జరుగుతుంది. 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏమొస్తుంది, ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు, మీరు ఆన్సర్ చేస్తారు, రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకు చక్కగా ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఎఫోర్డబుల్ ఫీలో అందించడం అనేది జరుగుతుంది. ఓన్లీ రికార్డెడ్ సరిపోతుంది సార్ కరెంట్ అఫైర్స్ నాకు అంటే 5,000 రూపీస్ మాత్రమే విత్ పీడిఎఫ్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్, లైవ్ కూడా కావాలి సార్ అంటే 7,000 రూపాయలమ్మ. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టచ్చు. అర్థమైందా? ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. అర్థమైందా? చక్కనైనటువంటి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి 7 మయన్మార్ రిఫ్యూజీస్ కెన్ అప్రోచ్ UNHCR. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ గవర్నెన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్తో సహా దీని గురించి మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీ అందరికీ తెలుసు, మన బార్డరింగ్ నేషన్ అయినటువంటి మయన్మార్ ఏదైతే ఉంటుందో, మయన్మార్ను ఒకప్పుడు బర్మా అన్నారు. బర్మా ఏమో మిలిటరీ వాళ్ళు ఏం చేశారు, బర్మా పేరుని మయన్మార్గా మార్చడం అనేది జరిగింది. సో మయన్మార్ ఏదైతే ఉంటుందో, మయన్మార్లో మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం అనేది జరిగింది. మిలిటరీ కూ అంటే ఏంటి? సో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిలిటరీ వాళ్ళు పూర్తిగా దించేసి మిలిటరీ వాళ్ళు సింహాసనం ఎక్కడం అనేది జరిగింది. మిలిటరీ వాళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో ఇది ఫస్ట్ టైం జరిగిందా సార్ అంటే లేదండి. మయన్మార్లో ఈ తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీ యొక్క డామినెన్స్ అనేది ఎప్పుడూ ఎక్కువ. సో ఏషియాలోనే మీరు చూసుకుంటే ఆర్మీ డామినెన్స్ ఉన్నటువంటి నేషన్స్ అనేవి 2. ఒకటి ఏంటి అంటే పాకిస్తాన్, రెండవది ఏంటి అంటే మయన్మార్. ఇక్కడ ఆర్మీ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. సో మనకి ముందు స్టేట్ కౌన్సిలర్గా ఉన్నటువంటి మనకు స్టేట్ కౌన్సిలర్, మయన్మార్ హెడ్ ఆఫ్ దట్ స్టేట్ అని ఎవరు అంటే స్టేట్ కౌన్సిలర్, ఆవిడ పేరు ఏంటంటే సూచి. ఈవిడ సో 2020లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో ఒక అద్భుతమైనటువంటి విక్టరీ, ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని గెలుచుకోవడం అనేది జరిగింది. సో అద్భుతమైనటువంటి విజయం సంపాదించారు. సో ఫిబ్రవరి 1వ తారీఖున 2020 నవంబర్లో అయింది. ఫిబ్రవరి 1వ తారీఖున ఇప్పుడు వీళ్ళ తాలూకా హౌస్ ఏదైతే ఉంటుందో లోవర్ హౌస్ యొక్క మీటింగ్ అనేది జరగాలి. అంటే మన పార్లమెంట్ ఎలాగో వాళ్ళకి ఆ పార్లమెంట్ ఉంటుంది కదా, సో దాని యొక్క మీటింగ్ అనేది జరగాల్సి ఉంది. సో అందరూ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గెలిచారో ఈ మీటింగ్కి వస్తూ ఉండగా మిలిటరీ అనేది ఏం చేసింది అంటే, మిలిటరీ అనేది వీళ్ళని అరెస్ట్ చేసి డిటైన్ చేయడం అనేది జరిగింది. అంటే వీళ్ళని అరెస్ట్ చేసి ఏం చేశారు, నిర్బంధించడం అనేది జరిగింది. ఈ చర్యకి ఎగనెస్ట్గా చాలామంది ఏం చేశారు అంటే మన తాలూకా ప్రో డెమోక్రాట్స్, ప్రజాస్వామ్యానికి బంధువులుగా, ప్రజాస్వామ్యానికి ఇష్టంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రొటెస్ట్ అనేవి మొదలు పెట్టడం అనేది జరిగింది. అండ్ మన తాలూకా సూచి ఎవరైతే ఉన్నారో ఈవిడ నోబెల్ లారియట్ అండి, నోబెల్ బహుమతి కూడా ఈవిడికి రావడం అనేది జరిగింది కదా. సో ఈవిడికి మదర్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. చాలా ఎంతో ప్రేమగా ప్రజలు చూసుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి ఆవిడని డిటైన్ చేయడం, ఆల్రెడీ 20 ఏళ్ళు డిటెన్షన్లో ఉండడం అనేది జరిగింది. జీవితంలో 20 ఇయర్స్ జైల్లో ఉండడం అంటే చూడండి, అదేంటి జైలు కాదు, డిటెన్షన్, నిర్బంధంలో ఉండడం అనేది, హౌస్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఆర్మీ ఈవిడ్ని, డెమోక్రసీ అనేది మయన్మార్కి రాకుండా చూసుకునేందుకు. బట్ రిలీజ్ అవ్వగానే ఎన్నికలు అవ్వగానే ఏం చేశారు, ఈవిడ గెలవడం అనేది జరిగింది. మళ్ళీ సెకండ్ టర్మ్కి ఎన్నికల్లో మళ్ళీ ఈవిడ గెలిచారు. బట్ కానీ ఏం జరిగింది, ఆర్మీ అనేది చేయడం అనేది జరిగింది. ఎందుకు మయన్మార్ మిలిటరీ అనేది చర్యకు పాల్పడింది అంటే ఏం చెప్తుంది అంటే ఇది దేర్ వాజ్ సమ్ ఇవేవనేవి ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరిగింది. దేనిలో ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరిగింది, ఎలక్షన్స్లో కొన్ని గడ్బిట్ జరిగింది. ఎలక్షన్స్లో కొన్ని అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరిగింది. సో రిగ్గింగ్ కానీ ఇవన్నీ జరిగింది. కానీ నిజానికి అసలైన నిజం ఏంటంటే మయన్మార్ మిలిటరీ ఏదైతే ఉందో అది ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసిందండి. సో ఈ పొలిటికల్ పార్టీకి అండ్ మన తాలూకా సూచి తాలూకా పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో సూచి గారి పొలిటికల్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అనేవి జరిగినాయి. దీనిలో మన సూచి ఎవరైతే ఉన్నారో ఈవిడ గెలవడం అనేది
జరిగింది. ప్రజలందరూ ఈవిడ ఎన్నుకున్నారు అండ్ ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఇది ఓడిపోవడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పే మిలిటరీ అనేది ఈ తాలూకా చర్య ఏదైతే ఉంటుందో దానికి పాల్పడడం అనేది జరిగింది అని చెప్పారు. మన తాలూకా సూచి గారి ఎన్ఎల్డి ఏదైతే ఉంటుందో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి పార్టీ అద్భుతమైనటువంటి విజయం గెలిచింది. బట్ ఈ పార్టీ ఓడిపోయింది కదా, అందుకే మిలిటరీ అనేది చర్యకు పాల్పడిందని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మిలిటరీ ఎప్పుడైతే దీనిలోకి తీసుకురావడం అనేది జరిగిందో ప్రజల మీద చాలా ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు పెట్టడం అనేది జరిగింది. ప్రజలందరూ ఒక్కడ గుమ్ముకూడకూడదు, ఒక దగ్గర చేరకూడదు అని చెప్పి ఎవరైతే ప్రొటెస్టులు చేస్తున్నారో వాళ్ళ మీద క్రాక్ డౌన్, సో వాళ్ళని అణిచివేతకు గురి చేయడం అనేది జరిగింది. సో ఇంత పొలిటికల్ క్రైసిస్ ఏవైతే ఉంటుందో, ఇంత కేయోస్ ఏదైతే ఉంటుందో, గందరగోళం ఏదైతే ఉంటుందో దీని నుంచి అర్జెంటుగా ప్రజలు తప్పించుకోవాలనుకున్నారు. సో ప్రజలు తప్పించుకోవడానికి ఏం చేశారు, పక్కనే ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి రెఫ్యూజీస్గా, శరణార్థులుగా వాళ్ళు పారిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో పారిపోవడం అనేది జరిగింది. చూడండి, మనకి మయన్మార్ అనేది ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇక్కడ మయన్మార్ అనేది దీనిగా ఉంటుంది. ఇక్కడ అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనకి అరుణాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే నాగాలాండ్ కానీ దాంతోపాటు మిజోరాము, మణిపూర్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. మరి మయన్మార్ నుంచి ప్రజలు లోపలికి ఎంటర్ అయ్యారు అంటున్నారు, అంత ఈజీనా సార్ అవ్వడం అని మీరు అడగొచ్చు. దీస్ టెరైన్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ టెరైన్స్ ఆర్ హిల్లీ టెరైన్స్ అండి. అందుకే ఈ నార్త్ ఈస్టర్న్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోరస్ బార్డర్స్ అంటారు, అంటే ఈజీగా ఎంటర్ అవ్వగలిగినటువంటి బార్డర్స్. అందుకే ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోపలికి రావడం అనేది జరిగింది. దేనిలోకి ఎంటర్ అయ్యారు, మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. దాంతోపాటు ఇక్కడ బార్డరింగ్ ఉంటుంది మయన్మార్ ఇండియాకి బార్డరింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మిజోరాం, మణిపూర్కి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళకి కార్డియల్ టైస్ ఉండడం అనేది జరిగింది. హిస్టారికల్గా కల్చరల్ టైస్ అనేవి వీళ్ళకు ఉన్నాయి. వీళ్ళందరూ కుటుంబంలో ఉంటారు. మయన్మార్ నుంచి ఏమైనా పండుగలు అయితే ఇండియాలో ఏమైనా పండుగలు అయితే మయన్మార్ నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు, ఇండియా నుంచి మయన్మార్లో ఏమైనా పండుగలు అయితే వచ్చి వెళ్తారు. అందరూ బంధువులు అండి, రిలేటివ్స్. సో వీళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది, వీళ్ళు రెఫ్యూజీస్గా రావడం అనేది జరిగిందన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే మణిపూర్ యొక్క హైకోర్టు ఏదైతే ఉంటుందో మణిపూర్ యొక్క హైకోర్టు ఒక మాట అనేది చెప్పడం అనేది జరిగింది. ఏంటా మాట చెప్పడం అనేది జరిగింది, ఇట్ ఎలోడ్ 7 మయన్మార్ నేషనల్స్ హూ ఎంటర్డ్ ఇన్ ఇండియా సీక్రెట్లీ. 7 మయన్మార్ నేషనల్స్, మొత్తం 4 మయన్మార్ నేషనల్స్, అంటే వందల కొద్దీ వచ్చారు, బట్ మయన్మార్ నేషనల్స్ వీళ్ళు పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది. దీస్ మయన్మార్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడ ఉండడం అనేది జరిగింది, ఎక్కడ నుంచి మయన్మార్ నుంచి ఇండియాకి రెఫ్యూజీస్గా రావడం అనేది జరిగింది. సో సీక్రెట్గా ఎంటర్ అయ్యారు. ఎందుకు, మిలిటరీ కూ వల్ల నష్టపోవడం వల్ల ప్రాణాలు వాళ్ళు దక్కించుకోవడానికి రావడం అనేది జరిగింది. సో వీళ్ళకి మణిపూర్ హైకోర్టు ఏం చెప్పింది అంటే ప్లీజ్ గో టు న్యూఢిల్లీ అనేది వెళ్ళి సీక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, యుఎన్హెచ్సిఆర్ ఏదైతే ఉంటుందో దీని దగ్గర ఇది చేయడం అనేది దీని దగ్గర ప్రొటెక్షన్ అనేది సీక్ చేయండి, ప్రొటెక్షన్ వాళ్ళకి అడగండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పడం అనేది జరిగింది. న్యూఢిల్లీ హౌసెస్ యుఎన్హెచ్సిఆర్ ఆఫీస్ కదా, సో అందుకోసమని అనడం అనేది జరిగిందన్నమాట. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పింది అంటే, సో చూడండి, దో ఇండియా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ యొక్క ప్రొటెక్షన్ కోసం కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఈ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇండియా అనేది ఎప్పుడు సైన్ చేయలేదు. నేను కట్టుబడి ఉంటాను, రెఫ్యూజీస్కి ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పి ఇండియా అనేది ఎప్పుడు సైన్ చేయడం అనేది జరగలేదు. కానీ కంట్రీ ఈజ్ పార్టీ టు ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. వీటి గురించి చెప్తానండి, కంగారు పడద్దు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ 1948 దీనికి కూడా పార్టీగా ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ 1966 దీనిలో కూడా భాగంగా ఉంది కదా. సో మినిమం మానవ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడం అనేది భారతదేశం యొక్క బాధ్యత. దాంతోపాటు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ఏదైతే ఉంటుందో, అధికరణ 21 ఏదైతే ఉంటుందో, సో మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి. సో ప్రాథమిక హక్కులను ఉంటాయి. సో ఈ పార్ట్ 3లో ఆర్టికల్ 21 ఏదైతే ఉంటుందో అది రైట్ టు లైఫ్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఏం చెప్పింది, రైట్ టు లైఫ్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. జీవించే హక్కుని తన తాలూకా ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలకి రాజ్యాంగం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21. సో రైట్ టు లైఫ్లో అంతర్భాగంగా ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్, రైట్ టు నాన్ రిఫౌల్మెంట్ అనేటటువంటిది ఉంటుందని చెప్పింది. ఏం చెప్పింది, రైట్ టు నాన్ రిఫౌల్మెంట్ ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ నాన్ రిఫౌల్మెంట్ అంటే ఏంటి? నాన్ రిఫౌల్మెంట్ ఈజ్ ద ప్రిన్సిపల్ అండర్ ఇంటర్నేషనల్. ఇది ఇంటర్నేషనల్ లాలో ఒక ప్రిన్సిపల్ అండి. ఇది ఏం చెప్తుంది,
దట్ ఏ పర్సన్ ఫ్లీయింగ్ ఫ్రమ్ పర్సిక్యూషన్ ఫ్రమ్ హిజ్ ఓన్ కంట్రీ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ రిటర్న్. సో మయన్మార్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, అర్థమైందా, ఎందుకు అక్కడ పరిస్థితులు బాగాలేవని చెప్పి. సో నువ్వు మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా ఇతన్ని పట్టుకొని తిరిగి ఫోర్స్ చేయకూడదు, మయన్మార్ వెళ్ళిపో అంటే వెళ్ళిపో అనేటటువంటి ఫోర్స్ చేయకూడదు. సో నాన్ రిఫవల్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని ఎవరు చెప్పారు? మన తాలూకా మణిపూర్ హైకోర్టు ఏదైతే ఉంటుందో మణిపూర్ హైకోర్టు వెడ్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. స్టార్ మార్క్ పెట్టుకోండి, నోట్స్ రాసుకుంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఈ తాలూకా మిలిటరీ కో ఏదైతే ఉంటుందో మిలిటరీ కో నుంచి తమను తాము రక్షించుకోవడానికి బార్డరింగ్ విలేజెస్ ఆఫ్ మణిపూర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి మణిపూర్ బార్డర్ విలేజెస్కి చాలామంది థౌజండ్స్ ఆఫ్ మయన్మార్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపలికి రావడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? కానీ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ ఎటువంటి ఇది లేదు వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి. కానీ మయన్మార్ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి హాస్పిటాలిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ కష్టాలని తెలుసుకొని వాళ్ళకి మంచి అకామిడేషన్, ఫుడ్ లాంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వామ్త్ బాగా రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. బికాస్ ది షేర్ వండర్ఫుల్ ఫెమిలియల్ టైజ్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఒక కుటుంబంలా అన్నమాట. అండ్ మన తాలూకు ఇండియా అండ్ మయన్మార్ షేర్స్ ఏ బార్డర్ ఆఫ్ 1643 కిలోమీటర్స్ అండి, 1643 కిలోమీటర్లు అనేవి షేర్ చేసుకుంటుంది ఎవరు? ఇండియా అండ్ మయన్మార్. సో అక్కడ నుంచి అవతల నుంచి రెఫ్యూజీస్గా, శరణార్థులుగా యువతల వరకు ఎవరు రావడం అనేది జరుగుతుంది? మన తాలూకా పీపుల్ ఎవరైతే ఉంటారో మయన్మార్ యొక్క పీపుల్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాంట్లో పోలీస్ మ్యాన్ ఉన్నారు, దాంతో ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ కూడా ఉండడం అనేది జరిగింది. ఇలాంటి ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండేటటువంటి పోలీస్ మ్యాన్ అండ్ పీపుల్ కూడా ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు వస్తున్నారంటే ఆర్మీ అనేది అమాయకులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజల్ని షూట్స్ చేయమని చెప్పి, కాల్చి పడేయమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ పని అనేది మేము చేయలేకపోతున్నాము, అందుకే మేము పుట్టినటువంటి దేశాన్ని కూడా వదిలేసి ఇక్కడికి రావడం అనేది జరిగింది అని చెప్పి మన తాలూకా వచ్చినటువంటి పోలీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే చూడండి, ఫస్ట్ యుఎన్హెచ్సిఆర్ ఏదైతే ఉంటుందో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. తర్వాత ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. ఇది ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ యుఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క రెఫ్యూజీ ఏజెన్సీ అమ్మ. సో రెఫ్యూజీస్ యొక్క ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అండ్ వాళ్ళ తాలూకా రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడానికి ఇది ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్ డెడికేటెడ్ టు సేవ్ లైవ్స్. సో ప్రజల యొక్క ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ప్రాణాలు అండ్ ప్రొటెక్ట్ ద రైట్స్ అండ్ బిల్డింగ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ రెఫ్యూజీస్. వాళ్ళ తాలూకా రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి ఈ తాలూకా ఆర్గనైజేషన్ అనేది పనిచేయడం అనేది జరుగుతుందా. అర్థమైందా? దోస్ పీపుల్ హూ ఆర్ డిస్ప్లేస్డ్ స్టేట్లెస్ పీపుల్. అంటే చూడండి ఎంత ఘోరమైనటువంటి బాధో ఇది. ఒకసారి అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు లేరని చెప్పుకోవచ్చు, లేకపోతే కుటుంబంలో ఎవరు లేరని చెప్పుకోవచ్చు, నాకంటూ ఎవరు అడిగేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు. కానీ నాకంటూ ఒక దేశం లేదు అని చెప్పుకోవడం ఎంత ఘోరమైన విషయం, ఎంత ఇబ్బందికరమైన విషయం గుర్తుందా. సో స్టేట్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఒక కంట్రీకి చెందినటువంటి శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా యుఎన్హెచ్సిఆర్ అనేది ఏర్పాటు చేయబడడం అనేది జరిగింది. ఎప్పుడండి? 1950లో ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకు? వరల్డ్ వార్ II ఏదైతే ఉంటుందో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో చాలామంది యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో మనకి నాజీ హోలోకాస్ట్ ఏదైతే ఉంటుందో హిట్లర్ చాలామందిని చంపేయడం అనేది జరిగింది. చాలామంది యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ తాలూకా ఇల్లుకి దూరంగా వేరే కంట్రీస్కి పారిపోవడం అనేది జరిగింది వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి. సో రెఫ్యూజీ క్రైసిస్ చాలా చూడడం అనేది జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం టైంలో. అర్థమైందా? సో ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సంరక్షించడంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దీని తాలూకా హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవా ఏదైతే ఉంటుందో జెనీవాలో ఉండడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ యుఎన్హెచ్సిఆర్. ఇప్పుడు మనం హ్యూమన్ రైట్స్ గురించి అండ్ కన్వెన్షన్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో మనం గవర్నెన్స్లో ఈ తాలూకా రైట్స్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చదువుకుంటాం. మొదట హ్యూమన్ రైట్స్ చూడండి. హ్యూమన్ రైట్స్ ఆర్ దోస్ రైట్స్ టు విచ్ ఆల్ హ్యూమన్స్ ఆర్ ఎంటైటిల్డ్ మియర్లీ బై విర్చ్యూ ఆఫ్ బీయింగ్ హ్యూమన్స్. సో హ్యూమన్ రైట్స్ అనేవి జస్ట్ నువ్వు మనిషి అయినందుకు నీకు ప్రొవైడ్ చేసేటటువంటి హక్కులు. అర్థమైందా? జస్ట్ నువ్వు మనిషి అయినందుకు నీకు ప్రొవైడ్ చేసేటటువంటి, నీకు లభించేటటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మానవ హక్కులు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దే ఆర్ ద ఇనెలియబుల్ అండ్ ఇన్వైలబుల్ రైట్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్, ఆడ మగ, లేకపోతే కుంటివాడివా, గుడ్డివాడివా, లేకపోతే
ఈ కులాన్ని వాడువా, ఆ కులాన్ని వాడువా, ఈ మతం వాడువా, ఆ మతం వాడువా అనే సంబంధం లేదు. మనిషి అయినందుకు నీకు ప్రొవైడ్ చేసేటటువంటి హక్కుల్ని హ్యూమన్ రైట్స్ అంటాం. అండ్ దే ఆర్ ఇనలయబుల్, వాళ్ళని మనిషి నుంచి వాటిని దూరం చేయడం అనేది అసాధ్యం. ఇన్వయలబుల్, ఈ రైట్స్ ఏదైతే ఉంటుందో వైలేట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీలేదు, ఏ కండిషన్స్లో కూడా. వాటిని హ్యూమన్ రైట్స్ అంటాం. దే డిరైవ్ ఫ్రమ్ ద ఇన్హరెంట్ డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి అయినందుకు, మనిషిగా నీకు గౌరవించడానికి నీకు ప్రొవైడ్ చేసేటటువంటి హక్కుల్నే హ్యూమన్ రైట్స్ అంటాం. దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఒక మనిషి సర్వైవ్ అవ్వాలన్నా, ఒక మనిషి తాలూకా అభ్యున్నతి, హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వచ్చు, సైకలాజికల్ ఎమోషనల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ప్రతిదానికి హ్యూమన్ రైట్స్ అనేవి చాలా చాలా అవసరం అమ్మ. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇది చూడండి. సో ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాజ్ అడాప్టెడ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1948, 1948లో. సో 1945లో ఏమైంది, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి విపరీతంగా జరగడం అనేది జరిగాయి. సో ఎవరైతే గెలిచిన కంట్రీ ఏదైతే ఉంటుందో, అవతల వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీకు దెర్ ఈజ్ ఎ ఫ్రేజ్ కాల్డ్ కంఫర్ట్ ఉమెన్ అండి. దెర్ ఈజ్ ఎ ఫేజ్ కాల్డ్ కంఫర్ట్ ఉమెన్. జపనీస్ ఆర్మీ ఏం చేసేదో తెలుసా? సో ఏ ప్రాంతాలను అయితే గెలుచుకునేదో అక్కడ ఉండేటటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెక్షువల్ ప్లెజర్ కోసం వాడుకునేవాళ్ళు. అంత ఘోరాతి ఘోరమైనటువంటి ఘటనలు రెండవ ప్రపంచ యుద్ధం టైంలో జరగడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పటికీ జపాన్ ఏదైతే ఉందో, జపాన్, కొరియా లాంటి కంట్రీస్, దాంతోపాటు ఈవెన్ చైనాకు కూడా అపాలజైజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దిస్ పర్టిక్యులర్ థింగ్ ఏదైతే ఉంటుందో, వందలాది మంది ఉమెన్ దీనికోసం వాడటం అనేది జరిగింది, బలవంత పెట్టేవాళ్ళు. అదే అంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. అందుకే హ్యూమన్ రైట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేయాలని చెప్పి వరల్డ్ వార్ 1945 ఎప్పుడైతే అయిపోయిందో, 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. This declaration represents the first international expression of human rights to which all human beings are entitled. సో ఇది ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్కి ఇంటర్నేషనల్ టచ్ అనేది, ఇంటర్నేషనల్ లైట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. టు విచ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మనిషి అయినందుకు నీకు లభించేటటువంటి హక్కులే హ్యూమన్ రైట్స్. చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి హక్కుల గురించి ప్రస్తావించింది. ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ మ్యాగ్నా కార్టా. సో ఇంటర్నేషనల్ మ్యాగ్నా కార్టా అని చెప్పి అనడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బుక్ అండ్ ఇట్ ఈస్ ద లా బుక్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అర్థమైందా అని చెప్పి దీన్ని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద డిక్లరేషన్ కన్సిస్ట్ ఆఫ్ 30 ఆర్టికల్స్ విచ్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 పార్ట్స్. ఈ డిక్లరేషన్లో మొత్తం 30 ఆర్టికల్స్ ఉంటాయి అండ్ ఇట్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 పార్ట్స్, 4 పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. దీస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. సో చూడండి, ఫస్ట్ 2 ఆర్టికల్స్ కంటైన్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ అండర్లైయింగ్ ఆల్ హ్యూమన్ రైట్స్. మొదటి 2 ఆర్టికల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, 2 ఆర్టికల్స్ ఏంటో, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బార్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అండ్ రైట్స్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్, సో వాళ్ళకి మనుషులుగా పుట్టినందుకు ఆర్ బార్న్ ఫ్రీగా పుట్టారు అండ్ దర్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అండ్ రైట్స్. ప్రతి ఒక్కరికి సమానంగా గౌరవించాలి. ఎవరైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏం చేస్తున్నా సమానంగా గౌరవించాలి. అండ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి సమానంగానే పుట్టుకతోనే కొన్ని హక్కులు లభించి ఉన్నాయి అని చెప్పారు. నెక్స్ట్ చూడండి, ఎవ్రీవన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఆల్ ద హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్. ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ అనేవి ఉండాలి అండ్ ఫ్రీడమ్స్ ప్రతి ఒక్కరికి ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా లభించాలి. వితౌట్ డిస్టింక్షన్ ఆఫ్ ఎనీ కైండ్ సచ్ యాజ్ రేస్, జాతిని చూసి కానీ, కలర్, వర్ణం చూసి కానీ, రంగును చూసి కానీ, సెక్స్, లింగాన్ని చూసి కానీ, సో దాంతోపాటు లాంగ్వేజ్, భాష ప్రకారంగా, రిలీజియన్ ప్రకారంగా, మతం ప్రకారంగా, పొలిటికల్ అండ్ అదర్ ఒపీనియన్, ఏ రకంగా అయినా నువ్వు వాళ్ళకి ఆ తాలూకా రైట్స్ని దూరం చేసేటటువంటి వీలు లేదు. ఒక నేషనల్కి ఒక రైట్, ఇంకొక నేషనల్కి అలా ఎప్పుడూ చూడకూడదు. సోషల్ ఆరిజిన్ కానీ, ప్రాపర్టీ కానీ, బర్త్ కానీ, అదర్ స్టేటస్ కానీ, ఇలా దేని బట్టి కూడా ఈ రైట్స్ అనేవి ప్రొవైడ్ చెయ్యం అని అనకూడదు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి సమానంగా అంది తీరాలి. జస్ట్ బికాస్ ఆఫ్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ ఎంటైటిల్డ్ టు దీస్ రైట్స్. దోస్ ఆర్ కాల్డ్ హ్యూమన్ రైట్స్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 3 to 21 కన్సిస్ట్ ఆఫ్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. సో మొత్తం 30 ఆర్టికల్, మొదటి 2 ఆర్టికల్స్ మాట్లాడామా, 3 నుంచి 21 ఆర్టికల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. అంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, ఫ్రీడమ్ ఫ్రమ్ స్లేవరీ, ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్, రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఎట్సెట్రా. ఇవన్నీ మనకు సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లో రావడం అనేది జరుగుతుంది. ఆర్టికల్స్ 20 to 27 ఏవైతే ఉన్నాయో ఇవి ఎకనామిక్, ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, దాంతోపాటు కల్చరల్ రైట్స్, సాంస్కృతిక పరమైనటువంటి రైట్స్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్ టు ఈక్వల్ పే, సమానమైనటువంటి పనికి సమానమైనటువంటి వేతనం అందించాలి. లేకపోతే నువ్వు అమ్మాయివి కాబట్టి నీకు తక్కువ ఇస్తాం, ఇలా ఎప్పుడు మాట్లాడకూడదు. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్, సో దిస్ ఇస్ ఎ సోషల్ రైట్. సోషల్ సెక్యూరిటీ, దిస్ ఇస్ ఆల్సో ఏ సోషల్ రైట్. అర్థమైందా? రైట్ టు ఈక్వల్ పే, దిస్ ఇస్ అన్ ఎకనామిక్ రైట్. అర్థమైందా? సో ఇలాంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి,
ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూనివర్సల్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మాట్లాడాం. ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇది ఒక వేరే కన్వెన్షన్. దీన్ని చూడండి, లేటర్ ఆన్ తర్వాత ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ బైఫర్కేటెడ్, ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 సెపరేట్ కోవనెంట్స్. 2 సెపరేట్ అగ్రిమెంట్స్గా మార్చడం అనేది జరిగింది. మొదటిది ద ఇంటర్నేషనల్ కోవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఒకటి, రెండవది ద ఇంటర్నేషనల్ కోవనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. మొత్తం 30 ఆర్టికల్ అన్ని రైట్స్ కలిపి ఇంపోజ్ చేశారా. మనకి ఫస్ట్ 1 to 21 ఆర్టికల్ 3 to 21 ఆర్టికల్స్ ఏం చెప్తాయి, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అని చెప్పుకున్నాం. దాంతోపాటు 22 to 27 ఏం చెప్తాయి, ఎకనామిక్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాయని చెప్పుకున్నాం. గుర్తుందా మీ అందరికీ? సో ఇవేవైతే ఉంటాయో అలా కాకుండా దేనికి దానికి సెపరేట్ చేయడం అనేది జరిగిందమ్మా. దీనికి ఒక కోవనెంట్, దీనికి ఒక అగ్రిమెంట్, దానికి ఒక అగ్రిమెంట్ అన్నట్టు. సో చూడండి, బోత్ ద కోవనెంట్స్ వర్ అడాప్టెడ్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1996 అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1976. ఈ తాలూకా కోవనెంట్స్ ఏవైతే ఉన్నాయో 2 కోవనెంట్స్ అంటే యూనివర్సల్ కోవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఒకటి, దాంతోపాటు కోవనెంట్ ఆన్ ఏంటది మన తాలూకా కల్చరల్, ఎకనామిక్ అండ్ సోషల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని 1966లో ఆమోదించడం అనేది జరిగింది. అండ్ 1976లో ఇవి ఎన్ఫోర్స్ చేయడం అనేది జరిగింది. ఇన్ ఎడిషన్ టు ద అబౌట్ 2 డీటెయిల్డ్ కోవనెంట్స్, 2 optional protocols to the International Covenant on Civil and Political Rights ఒకటి were also adopted by the UN General Assembly. సో 2 optional protocols, ఇవి మనం చేస్తే చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, అవసరం లేదు. అర్థమైందా? దీస్ ఆర్ ఆప్షనల్ ప్రోటోకాల్స్. సో ఇవి అచీవ్ చేయడానికి 2 డీటెయిల్డ్ ఇవేవైతే ఉన్నాయి కోవనెంట్స్ అచీవ్ చేయడానికి 2 ప్రోటోకాల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ద ఫస్ట్ ఆప్షనల్ ప్రోటోకాల్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1966, 1966లో. అండ్ వైల్ సెకండ్ ఆప్షనల్ ప్రోటోకాల్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1989, 1989లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. So the first optional protocol provides for the submission of complaints by individuals whose human rights have been violated by state party. ఫస్ట్ ప్రోటోకాల్ ఏం చెప్తుంది, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి ఒక ప్రభుత్వం చేస్తే, ప్రభుత్వం ఏదైనా మానవ హక్కులను హరిస్తే మీరు మీ తాలూకా కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో కంప్లైంట్స్ ఎలా ప్రొవైడ్ చేయాలనేటటువంటి ఒక ఫ్రేమ్వర్క్ని చెప్పింది. సెకండ్ ఆప్షనల్ ప్రోటోకాల్ ఏంటి అంటే, ఆన్ ద అదర్ హ్యాండ్ అడ్వకేట్స్ ద ఎబోలిషన్ ఆఫ్ ద డెత్ పెనాల్టీ. డెత్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో డెత్ పెనాల్టీ యొక్క ఎబోలిషన్ గురించి చెప్పడం అనేది జరిగింది. ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ద ఇంటర్నేషనల్ కోవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అండ్ ఇట్స్ 2 ఆప్షనల్ ప్రోటోకాల్స్ అండ్ ద ఇంటర్నేషనల్ కోవనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ cultural rights constitute what is now widely regarded as the International Bill of Human Rights. సో వీటన్నింటిని కలిపి ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటాం. ఏంటంటవి, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఒకటి, దాంతోపాటు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తర్వాత ఏం చేశారు, 2 కోవనెంట్స్గా విడదీశారు. ఏంటవి, ఇంటర్నేషనల్ కోవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, దాంతోపాటు ఇంటర్నేషనల్ కోవనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్, ఇలా విడదీశారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ కోవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్కి 2 ఆప్షనల్ ప్రోటోకాల్స్ అనేవి ఇది చేశారు. ఫస్ట్ది ఏంటి, కంప్లైంట్ ఇవ్వడానికి ఒక మెకానిజం, సెకండ్ది ఏంటి, అబాలిషన్ ఆఫ్ డెత్ పెనాలిటీ. ఈ 2 ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అటాచ్ చేశారు. ఇవన్నీ కలిపి ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ ఆల్ అబౌట్ హ్యూమన్ రైట్స్. అర్థమైందా? మనకి ఇప్పుడు మరి దేనిలోకి వస్తుంది సార్, రెఫ్యూజీస్ అన్నారు కదా, రెఫ్యూజీస్కి ప్రొటెక్ట్ చేయడం ఏదైతే ఉంటుందో అది పొలిటికల్ రైట్గా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే మనకి చూడండి, ఇంటర్నేషనల్ కోవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉంటాయో దానిలోకి రావడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? అది కూడా ఒక హ్యూమన్ రైట్. రెఫ్యూజీస్ కల్పించినటువంటి రైట్ కూడా హ్యూమన్ రైట్. వాడు ఏ దేశం వాడిని సంబంధం లేదు, వాడికి కొన్ని హక్కులు అనేవి ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఈ బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్గా చెప్తున్నాను, ప్రతి ఆర్టికల్ అలాగే చెప్తాను. సో చక్కగా జాయిన్ అవ్వండి. మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. సో జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అయితే మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి కోర్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అర్థమైందా? సో తీసుకోండి. రైట్, మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మయన్మార్ ఎథనిక్ గొరిల్లాస్ సే ది షాట్ డౌన్ హెలికాప్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. మళ్ళీ మయన్మార్ పొలిటికల్ క్రైసిస్, మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో దాని గురించే రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, మయన్మార్కి చెందినటువంటి ఒక ఎథ్నిక్ రెబల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, సో ఈ తాలూకు ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ చేసేటటువంటి గ్రూప్ ఒకటి, దాని పేరు ఏంటి అంటే
కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ. ఏంటది? కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ. సో వీళ్ళకంటూ ఒక ఓన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఓన్ ఆర్మీ అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ వీళ్ళు. సో వీళ్ళు ఏం చెప్పారు అంటే దే హ్యావ్ షాట్ డౌన్ మిలిటరీకి చెందినటువంటి ఒక హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము కాల్చివేయడం అనేది జరిగింది. మిలిటరీ ఏదైతే ఉంటుందో మన తాలూకా మయన్మార్ మిలిటరీకి చెందినటువంటి ఒక హెలికాప్టర్ని మేము కాల్చివేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. వినే హెవీ ఫైటింగ్, విపరీతమైనటువంటి ఒక ఫైటింగ్ అనేది ఇద్దరి మధ్య జరిగింది. ఎవరి మధ్య? మన కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ మధ్య, దాంతోపాటు మయన్మార్ యొక్క మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ మధ్య అన్నమాట. సో ఇంతకీ ఈ కాచిన్ ఎవరు వీళ్ళు అంటే దిస్ ఈజ్ అన్ ఎథ్నిక్ మైనారిటీ ఇన్ మయన్మార్. మయన్మార్కి చెందినటువంటి ఒక ఎథ్నిక్ మైనారిటీ అండి. అర్థమైందా? సిటిజన్ ఎథ్నిక్ మైనారిటీ ఇన్వాల్వింగ్ ఏ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ మూవ్మెంట్ అగెన్స్ట్ మిలిటరీకు. ఇందాకే చెప్పాను కదా, మిలిటరీ వాళ్ళు ఏం చేశారు? డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని దించేసి వాళ్ళని నిర్బంధించేసి డిటైన్ చేసి వీళ్ళు సింహాసనం ఎక్కడం అనేది జరిగింది. సో ప్రో డెమోక్రటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. సో దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూమెంట్ అండి. మిలిటరీకి అగెన్స్ట్గా చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉంటుందో దానిలో వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉండడం అనేది జరిగింది. సో వాళ్ళు ఏం చేశారు? మిలిటరీ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని షాట్ డౌన్ చేయడం అనేది జరిగింది యాజ్ ఎ డ్యూరింగ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎవరున్నారు? మిలిటరీ గవర్నమెంట్, డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ నుంచి మిలిటరీ వచ్చింది కదా. మిలిటరీ అండ్ ఎథ్నిక్ గొరిల్లా ఆర్మీ ఏదైతే ఉంటుందో, గొరిల్లా ఆర్మీ అంటే అన్ట్రైన్డ్ పీపుల్ అండి. అసలు ట్రైనింగ్ లేకుండా అటాక్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సడన్ అటాక్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గొరిల్లా ఆర్మీస్ అని చెప్పడం అనేది జరిగింది. గొరిల్లా వార్ఫేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్ఫేర్. సో మన ఇండిపెండెన్స్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మన వాళ్ళు చాలామంది ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎక్కువగా వాడడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ టూ ఇంపార్టెంట్ ఆర్మీస్ ఏవైతే ఉన్నాయి, టూ ఇంపార్టెంట్ గ్రూప్స్తో పోరాడడం అనేది జరుగుతుంది. ఒక గ్రూప్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పినటువంటి కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ ఏదైతే ఉంటుందో అది. రెండవది ఏంటి అంటే కరేన్ ఇండిపెండెన్స్ ఆర్మీ ఏదైతే ఉంటుందో కరేన్ ఇండిపెండెన్స్ ఆర్మీ. సో కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ అనేటటువంటిది నార్తర్న్ మయన్మార్ ఏదైతే ఉంటుందో దానికి చెందింది. కరేన్ ఇండిపెండెన్స్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఇది ఈస్టర్న్ మయన్మార్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ మయన్మార్కి చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ రెవల్యూషనరీ గ్రూప్ అండి. మిలిటరీకి ఎగనెస్ట్గా వీళ్ళు పోరాడుతున్నారు. అర్థమైందా? కరేన్ ఇది కూడా ఎథ్నిక్ మైనారిటీ. అర్థమైందా? సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మెయింటైనింగ్ దేర్ ఓన్ మిలిటరీ ఫోర్స్. ఇద్దరు కూడా వాళ్ళ తాలూకు ఓన్ మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దే ఆర్ టార్గెటింగ్ విత్ ఎయిర్ స్ట్రైక్స్. ముఖ్యంగా వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ స్ట్రైక్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్స్ అనేవి కండక్ట్ చేసి మన తాలూకా మిలిటరీ వాళ్ళ తాలూకు హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ఎక్కువగా కాల్చివేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఈ ఫైటింగ్ జరగడం వల్ల సుమారు 45,000 మంది పీపుల్ ఎవరైతే ఉంటారో 45,000 విలేజెస్కి సంబంధించినటువంటి 45,000 విలేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ తాలూకు ఓన్ ప్రాంతాల నుంచి డిస్ప్లేస్ చేయడం అనేది జరిగింది. వేరే ప్రాంతాలకు తరలించడం అనేది జరిగింది వాళ్ళ ప్రాణ సంరక్షణ కోసం. అర్థమైందా? సో ఎంత పొలిటికల్ క్రైసిస్ అనేది, ఎంత సివిలియన్స్ అమాయకమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుందో చూడండి. అర్థమైందా? సో అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాచిన్ అండ్ కరీన్ బిలాంగ్ టు మయన్మార్ రెబల్ గ్రూప్స్ అమ్మ. ఎవరితో పోరాడుతున్నారు? మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మిలిటరీ గవర్నమెంట్తో వీళ్ళు పోరాడడం అనేది జరిగింది. సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్స్ కెనాట్ ఇంబించ్ ఆన్ అటానమీ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్. సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం GS పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను దీన్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దీన్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థం కావాలి అంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. రీసెంట్గా ఏం జరిగింది అంటే రాజస్థాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో రాజస్థాన్ గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది పాస్ చేయడం అనేది జరిగింది. ఒక జీవో పాస్ చేయడం అనేది జరిగింది, గవర్నమెంట్ ఆర్డర్. ఈ జీవో ఏం చెప్తుంది అంటే మన తాలూకా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కూల్స్ అర్జెంటుగా వాళ్ళ ఫీ ఏదైతే ఉంటుందో ఫీని తగ్గించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రెడ్యూస్ ట్యూషన్ ఫీ. ఎందుకు అంటే పాండమిక్ ఏదైతే ఉంటుందో కోవిడ్-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో కోవిడ్-19 పాండమిక్ వల్ల స్కూల్స్ అనేవి తక్కువ రోజులు అనేవి తెరుచుకోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల వీళ్ళు కవర్ చేయాల్సినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో సిలబస్ కూడా సంవత్సరానికి తక్కువ, చాలా చాలా
తక్కువ. అర్థమైందా? సో మీరు ఎలాగో కష్టపడడం అనేది తక్కువ కదా, ఫీజు అనేది తప్పకుండా తగ్గించండి అని చెప్పి మన తాలూకా రాజస్థాన్ గవర్నమెంట్ జీవో అనేది పాస్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రైవేట్ స్కూల్స్ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవి అర్జెంటుగా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. ఎక్కడికి వెళ్ళి? సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు తన తాలూకా తీర్పు ఏదైతే ఉంటుందో తీర్పుని చెప్తూ ఏమందంటే, స్టేట్స్ కెనాట్ ఇంపింజ్ ఆన్ ద అటానమీ ఆఫ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్. సో ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేనటువంటి స్కూల్స్ అన్నమాట. అర్థమైందా? ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా అటానమీ మీద ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వాలు అనేవి దండయాత్ర చేయకూడదు. ప్రభుత్వాలు అనేవి వాళ్ళ తాలూకా ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా అటానమీలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగకూడదు. సో ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ వాళ్ళ తాలూకా ఫీజులు ఏవైతే ఉంటాయో ఫీజులు ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఫీజులు ఎలా కలెక్ట్ చేయాలనేటటువంటి విషయం ఎవరిది? మన తాలూకా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఇష్టం. ఎస్పెషల్లీ పాండమిక్ పేరు చెప్పి, కోవిడ్-19 పాండమిక్ పేరు చెప్పి వాళ్ళని ఫీజు కలెక్ట్ చేయకూడదు అనడం చాలా తప్పు. ఎందుకు అంటే ఇప్పటికే వాళ్ళు చాలా నష్టపోవడం అనేది జరిగింది. సో ఈ టైంలో ఫీజులు అనేది తగ్గించమని ప్రెజర్ చేయడం, గవర్నమెంట్స్ అనేవి ఇలాంటి జీవోలు ఏవైతే ఉన్నాయో పాస్ చేయడం అనేది తప్పు అని మన తాలూకు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన తాలూకు సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకేం చెప్పింది అంటే, ద స్టేట్స్ మే రెగ్యులేట్ ద ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అనేది నియంత్రించవచ్చు. సో ఎందుకు? టు స్టాప్ ప్రాఫిటీరింగ్. ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాఫిట్ చేసుకోకుండా, లాభార్జన చేసుకోకుండా, అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ని కమర్షియలైజ్ చేయకూడదు, డబ్బు కోసం ఎడ్యుకేషన్ అనేది రన్ చేయకూడదు. అర్థమైందా? సో ఇలాంటివి చేయకుండా గవర్నమెంట్స్ అనేవి నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఆ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని ఈ తాలూకా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా అటానమీ మీద మీరు జోక్యం అనేది చేసుకోకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఒక లైన్ ఏదైతే ఉంటుందో, లైన్ ఆఫ్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు దాటకూడదని చెప్పి మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ తాలూకా ఇది రావడం అనేది జరిగింది. రాజస్థాన్ ఏం చేసింది అంటే ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ అది రిలీజ్ చేసింది టు రెడ్యూస్ ట్యూషన్ ఫీజ్ ప్రైవేట్ స్కూల్స్ ట్యూషన్ ఫీ అనేది తప్పకుండా తగ్గించాలని. బట్ అలా చేయకూడదని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. చాలా సింపుల్. అర్థమైందా అందరికీ? సో చక్కగా నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయితే నేను ఎవ్రీడే హిందూ అనాలిసిస్ యొక్క నోట్స్ ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తానండి. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా ఏదైతే మీరు నేర్చుకోవాలో అంతా అక్కడే మీకు అర్థమైపోతుంది. ఎక్కడో ఏవో తిరిగి లేకపోతే ఏవో చూసి అవసరం లేదు. మీకు నా పీడిఎఫ్లోనే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా దొరుకుతుంది. అర్థమైందా? ప్రతి పదానికి అర్థం దొరుకుతుంది, ప్రతి దానికి అర్థం దొరుకుతుంది. అర్థమైందా? సో వీలైతే తీసుకోవడానికి ప్రయత్నించండి కరెంట్ అఫైర్స్ కోర్సు. సో అడ్మిషన్స్ కావాలంటే మన తాలూకా ప్రత్యూష మేడం నెంబర్ ఇది, జాయిన్ అవ్వండి ఫుల్ అనాలిసిస్ కోసం. ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్టికల్స్ చేసిన వాళ్ళకి, ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది హిందూ ఆర్టికల్స్. సో చక్కగా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు కూడా ఆర్టికల్స్ అనేవి తెలుసుకోవచ్చు, పీడిఎఫ్లు పొందొచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్, గవర్నమెంట్ స్కీమ్స్, దాంతోపాటు ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇలా 100 వీడియోలు చేస్తూనే ఉంటాను. నాకు ఎప్పుడు అదే పని చేస్తూనే ఉంటాను కరెంట్ అఫైర్స్ మీద. మీకు అన్నీ చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పే పూచి నాది, బాధ్యత నాది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు రొమ్ము కాదమ్మా, రిగ్రెట్ అయితే అవ్వరు. ఓకేనా? రైట్. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామైతే. బాయ్ అమ్మా.